హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే సీతంపేటలో ఉన్నాను. సీతంపేటలో మీకు ఈరోజు ఈ ట్రైబల్ మ్యూజియం చూపించబోతున్నాను. అంటే ఇక్కడ కల్చర్ ఎట్లుండేది, పూర్వకాలంలో ఏ వస్తువులు వాడేవారు, ఏ సామాన్లు వాడేవారు, వంటకు కానీ దేనికి కానీ ఇంట్లో కానీ డబ్బులు దాచుకోవడానికి కానీ ఎటువంటి సామాన్లు ఏమి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాడేవారని చెప్పి ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఒక నెల రోజుల ముందే ఓపెన్ చేశారు మ్యూజియం అని చెప్పి, ట్రైబల్ మ్యూజియం అని చెప్పి. ఈ ట్రైబల్స్ వాళ్ళు ఏమేమి ఉపయోగిస్తారో అవన్నీ మ్యూజియం లాగా చేశారు. చాలా సూపర్గా ఉండిపోతుంది. రండి గాయస్, ఇప్పుడు చూస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇదే ఎంట్రన్స్ ట్రైబల్ మ్యూజియం అని. సీతంపేట ఫ్రంట్లో ఉంటుంది. అక్కడ మల్లధర సొంత జరుగుతుంది. ఇక్కడ చూడండి, ట్రైబల్ మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్. ఇదంతా ఎంత విశాలంగా ఉందో చూడండి. ప్లేస్ చూపిస్తాను నేను. వసతి గృహం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చూడండి, ఇదే మొత్తం మ్యూజియం మొత్తం ఫ్రంట్ వ్యూ. ఇది అంత సూపర్గా ఉంటుంది. ఇక్కడ అంతా గార్డెన్ అన్నీ చేశారు. చూడండి ప్లేస్ ఎంత విశాలమైన ప్లేస్, పార్కింగ్ కానీ అంతా. చూడండి, ఎంట్రన్స్ రాగానే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ ట్రైబల్ మ్యూజియం చూడడానికి. మనం ఎంట్రన్స్కి రాగానే గిరిజన గుడిసె అని అంటారు. అప్పట్లో పూర్వకాలంలో చూడండి ఇట్లంతా ఉండేది గుడిసె. ట్రైబల్ హంట్ అంటారు. చూడండి, అంతా గడ్డితో నిర్మించుకునేవారు. కొండల్లో ఉండేవి కదా, అవి తీసి ఇలా గుడిసెలా కట్టుకొని ఒక నివాసంలాగా చేసుకునేవారు. అలాగే గొడుగు అంటారు. గొడుగులాగా చూడండి, గొడుగు, దాన్ని మళ్ళీ ఎండకి టోపీలాగా పూర్వకాలంలో చూడండి. చూడండి, ఇది అప్పట్లో చూడండి, ఇవి లేడీస్ అలంకరించుకోవడానికి అనుకుంటా. ఈ ట్రైబల్స్ ఎలా అలంకరించుకుంటారు కదా, అవన్నీ వస్తువులు ఇవి. చూడండి, మీకు కాయిన్స్తో ఉన్నట్టుంది ఇవంతా. ఇది నాకు తెలిసి పసుపు తాడు కట్టింది కాబట్టి మంగళసూత్రం అని అనుకుంటాను. అలాగే చూడండి, వస్తువుల పేర్లు సమేతంగా పెట్టారు ఇక్కడ. చూడండి, అప్పట్లో దేనికి వారెవరో నాకు చెప్పండి. పేర్లు సమేతంగా పెట్టారు ఒక్కొక్కటిగా. మీకు ఇందాక చూపించాను కదా టోపీ, అది కూడా పెట్టారు చూడండి. దీన్ని వాళ్ళు సొంతంగా మనకి కొండ మీద దొరికే ఆకలి మీదుగానే ఇవంతా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ పేర్ల సమేతంగా అప్పుడు ఉపయోగించే వస్తువులు అన్నీ పేర్ల సమేతంగా పెట్టారు మన మ్యూజియంలో. చాటలు కానీ చూడండి, బుట్టలు, ఇవన్నీ చేత్తోనే వాళ్ళు చేసేవారు. చూడండి, అమ్మో ఇంత పెద్దగా ఉండేవారు. మరి దీన్ని దేనికి ఉపయోగించేవారో మీకు తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి నాకు. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మట్టితోనే చేసేవారు. మట్టితోనే చేశారు చూడండి. ఇంత పెద్ద బుట్టలు వాళ్ళు చేతితోనే చేసుకునేవారు. ఇవన్నీ కుండలు, స్నానాలకి గినాలకి అని, వంటకు కూడా వాడుకునేదానికి, దానికి అంతా. బాగుంది గాయస్. ఇవన్నీ మనం ఈ మ్యూజియంకి వస్తే మనం ఒక వైబ్కి వెళ్ళినట్టు ఉంటుంది. పేర్లు సమేతంగా పెట్టారు. మీకు ఏమన్నా తెలియకపోతే ఇక్కడ చూడొచ్చు, పేర్లు ఉంటాయి దానివి. దేనికి ఉపయోగించేవారు, దేనికైనా మీకు తెలిసిపోతుంది కదా. ఏమైనా ట్రైబల్స్ కానీ ఎవరికైనా తెలుసుంటే చూసేవారు ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నాకు చూడండి, ఇది వంటకు వాడే గిన్నెలు కానీ ఇవన్నీ చిన్నవి కానీ అన్నీ ఉన్నాయి.
చూడండి, ఆహారం వంటకు ఉపయోగించే వస్తువులు అంటే ఇవంతా అప్పటి కాలంలో ఈ కొండ ప్రాంతంలో ఉండే ట్రైబల్స్ ఇవన్నీ ఉపయోగించేవారు. ఒకవేళ మీరు వస్తే ఇక్కడ మీకు టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, కల్చర్ అప్పట్లో 1921లో జరిగింది. ఇదంతా ఎట్లుండేది, చాలా బాగుంది గాయస్. మీరు ఖచ్చితంగా ఇటువైపు వచ్చినప్పుడు వీళ్ళంతా చూడండి, గిరిజన స్వాతంత్ర సమర యోధులు, ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని. చాలా బాగుంది అసలు ఈ మ్యూజియం. చూడండి, వీళ్ళంతా ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ చరిత్ర గురించి అంతా పెట్టారు. నాకు తెలిసి ఏపీలో ఎక్కువ ఉండొచ్చు. చూడండి, వాళ్ళ తెగలన్నీ ఎట్లుండేవి ఏమి అని చెప్తున్నారు ఇక్కడంతా. చూడండి, మీకు తెలిస్తే మంగళి సింగర్ అది ఆ వస్త్రాలను ధరించినట్టు. చూడండి, ఆంధ్రప్రదేశ్ గిరిజనులు అని చెప్పి ఏపీ ట్రైబర్స్ వాళ్ళ సాంప్రదాయాలు అప్పట్లో పూర్వంలో ఎట్లుండేది ఏమీనని దాని గురించి చరిత్ర. వాళ్ళు నేను చెప్పాను కదా మీకు ఇంత చేత్తో చేస్తారని చెప్పి. చూడండి, అట్లా చేత్తో చేసేవారు. ఇది పురాతన వస్తువులంట. చూడండి, అప్పట్లో సింహాలు, ఏనుగులు, పక్షులు, అంటే మనకు కొండల్లో అడవిల్లో ఏమేమి ఉంటాయో అన్ని దేవతామూర్తులు, జ్యోతులు అప్పుడు ఉపయోగించేవి అంతా అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ పూజకి ఉపయోగిస్తారని చెప్పి ఇక్కడ పెట్టారు. చూడండి, ఇక్కడ పూజకు ఉపయోగిస్తారని చెప్పి ఇక్కడ పెట్టారు. ఇవి కూడా పూజకే ఉపయోగిస్తారని ఛత్రచామరాలు అన్నీ ఉన్నాయి. చూడండి, గంటలు, పల్లెలు అంతా ఉన్నాయి. చూడండి, బిల్లు బాణాలు. మరి ఇది జంతువులలాగే ఉంది. మరి జంతువుల కొయ్యలు అవన్నీ కోస్తారు కదా, అవన్నీ అక్కడే ఉన్నాయి. చూడండి, మరి ఇది జంతువుదో కాదో నాకు తెలీదు. అదే వ్యవసాయానికి పనిముట్లు అంటారు, అవి ఇవంతా అవి కూడా ఉన్నాయి. చూడండి, ఇవంతా వ్యవసాయానికి వాడడానికే. పాత్రలు అన్నీ ఉన్నాయి. చూడండి, పాతకాలపువి. ట్రైబల్స్ ఏమి పడతారో అన్ని రకాలమైన ఉంది ఇక్కడ. అదే వంట పాత్రలు ఇవి. దేదానికి ఏది వాడతారని చెప్పి కూడా ఉంది. ఏది అవసరమైతే అది వాడచ్చు. ఇలాంటి పాత్రలు వాడతారు అని చెప్పి పెట్టారు. రాగివి, ఇత్తడివి, చెంబులు నీటి కోసం. చూడండి, గెరిటెలు అన్నీ. ఇది ఫ్లూట్ లాగుంది. అంటే అప్పటి కాలంలో వాళ్ళు ట్రైబల్స్ ఉపయోగించేట్లది. ట్రైబల్స్ ఇవంతా నృత్యానికి కానీ దీనికి కానీ ఊర్లో కానీ ఎటువంటిది అదే నేను చెప్పలేదా మీకు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవంతా వాద్యానికి కానీ ఇవంతా. సూపర్గా ఉంది గాయస్.
మీరు ట్రైబల్ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ మ్యూజియంకి వస్తే ఇటువైపు వెళ్ళినప్పుడు కానీ అటువైపు వచ్చినప్పుడు కానీ శ్రీకాకుళంకి వచ్చినప్పుడు కానీ ఇది కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా మీరు వచ్చి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి తెలుసుకోవచ్చు, చూడొచ్చు కూడా. చాలా సూపర్గా ఉంది ఇక్కడ. రూపుహారాలు అంటాయి చూడండి, గిరిజన స్త్రీలు రూపుహారములు ఇలాంటివి ధరించేవారంట ఇక్కడ ఉన్న స్త్రీలు, ట్రైబల్స్. రకరకాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అలంకార వేషభూషణలు అన్నీ ఉంటాయి కదా, పిన్నీసులు అన్నీ మీకు చూపించాను కదా ఎట్లా ధరిస్తారని చెప్పి, అది ఫొటోస్ అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా ఎలా ధరించేవారు ఇవంతా అని చెప్పి కూడా. పేర్ల సమేతంగా పెట్టారు కదా, సూపర్ అసలు మ్యూజియం. ఇక్కడ చూడండి ట్రైబల్స్లో ఎన్ని రకాలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమేమి ధరించేవాళ్ళు, కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎట్లుండేవారు అని చెప్పి ఇక్కడంతా పెట్టారు మన ఈ మ్యూజియంలో. చూడండి ఇది చూడండి, నేను చెప్పాను కదా ఇందాక స్త్రీలు ధరించే వేషభూషణలోని. అక్కడ చూసిన దాంట్లో ఏదైనా ఉందా నాకు చెప్పండి, ఎలా ఉండేవారు వాళ్ళు. ఇక్కడ నాకు ఇది కనిపించింది చూడండి, అలంకార భూషణ అన్నీ ఎలా ఉండేదని చెప్పి చూడండి. ఎక్కడ తెలుస్తుంది మీకు ఇలాంటి వస్త్రధారణ ఉండేది, ఎలా వస్తువులు ధరించేవారు వాళ్ళు, ఎలా చేసేవారు అని చెప్పి. చూడండి స్త్రీలు వాళ్ళ గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న గిరిజన తెగలు ఇవి. అది నేను మీకు చెప్పాను కదా, వరల్డ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు ఏమి అని, ట్రైబ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమి అని. రకరకాలు ఉన్నాయి కాసి వస్త్రాలంకరణ కానీ, వాళ్ళు ధరించిండే ఆభరణాలు కానీ. అసలు చూడండి, ఇదంతా నా వెనకంతా ఏపీలో ఉన్న ట్రైబ్స్ది. ఇది సూపర్ అసలు. ఇంతమంది ఇన్ని రకాలు, ఇంత దీనిగా ఉన్నారా, ఇంతమంది ఉన్నారా, ఇది ట్రైబ్స్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. చూడండి ఇది మొత్తం మ్యాప్.
ఇక్కడ రాగానే ఎంట్రన్స్లో పెట్టారు. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పుడు వరకు సీతంపేట ట్రైబల్ మ్యూజియం. చాలా సూపర్గా ఉంది. ఇక్కడికి వస్తే మీరు ఎంతమంది ట్రైబల్స్, ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో, ఏమేమి వస్తువులు వాడేవారు అన్నీ కళ్ళకు కట్టినట్టు మీరు చూడొచ్చు ఈ మ్యూజియంకి వస్తే. ట్రైబల్ మ్యూజియం, ఈ మ్యూజియం సీతంపేటలో ఉంటుంది, ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీకు పాలకొండ, శ్రీకాకుళం వచ్చినప్పుడు మీరు ఇటువైపు ఎక్కడైనా సైట్ సీయింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ మ్యూజియంని కూడా విజిట్ చేయండి. మెయిన్ రోడ్లో బోర్డు గీడు అన్నీ ఉంటుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా సూపర్గా ఉంది, రండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.